ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి జూన్ 27 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుంది అలాగో తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారు వృశ్చిక రాశి ప్రకారం కుజుడు ఈ రాశికి అధిపతి. అనుకూల స్థితిలో ఉండటం వల్ల ధైర్యము ఆత్మవిశ్వాసము పెరుగుతాయి. శుక్ర ప్రభావం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. గురు కటాక్షం కారణంగా ఆర్థిక విషయాల్లో కొత్త పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ వ్యాపార రంగాలు తీసుకున్న నిర్ణయాలు ప్రయోజనకరంగా మారే సూచనలు అయితే స్పష్టంగా ఉన్నాయండి. ఇక రేపటి రోజున ఉదయం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. స్వామివారికి పసుపు పూలు సమర్పించండి. అలాగే నల్ల నువ్వులను కూడా దానం చేయటం శుభప్రదమండి. పేదలకు అన్నదానం చేస్తే మరింత మేలు జరుగుతుంది. శనివారం కావడంతో వెంకటేశ్వర స్వామి ఆరాధన అత్యంత శుభప్రదమండి. అలాగే వృశ్చిక రాశి వారికి ప్రత్యేక ఫలితాలు ఇస్తుందండి. రేపటి రోజున వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు చదవటం పాటించటం మంచిదండి. రేపటి రోజున వృశ్చిక రాశి వారు కోపం అదుపులో ఉంచుకోండి. తొందరపాటు నిర్ణయాలు నివారించండి. రహస్య విషయాలు ఇతరులతో పంచుకోవద్దు. వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు వచ్చేసి ఎరుపండి. అదృష్ట సంఖ్య 9. శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు అండి. రేపటి రోజున శని ప్రభావంతో ఈ రాశి వారి జీవితంలో రేపటి రోజున గుండెపైనటువంటి ఒక వార్తనైతే ఈ రాశి వారు వినబోతున్నారు. మరి ఆ వార్త ఏమిటి, ఏ సమయానికి ఆ వార్త మీరు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది క్షుణ్ణంగా తెలుసుకుందాము. 9 గంటల 15 నిమిషాలు దాటిన తర్వాత మీ చెవును ఒక పేరు అనేది తప్పకుండా వినిపిస్తుందండి. ఆ పేరు వినగానే మీకు ఒక్కసారిగా అంటే మీరు కొంచెం ఒత్తిడికి గురవక తప్పదండి. మీరు ఎప్పుడో మర్చిపోయిన వ్యక్తి మీ జీవితానికి ఒకప్పుడు అతలాకుతలం చేసినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క పేరు మరలా మీ ముందుకు వింటారు. వారు మరలా మీ జీవితంలోకి ఏమైనా రాబోతున్నారా, లేదా ఏదైనా ఒక కొత్త ప్లాన్తో ఏదైనా మీ జీవితంలోకి వస్తున్నారా, అసలు ఆ పేరు వెనుక ఉన్నటువంటి భయంకరమైనటువంటి గతం ఏమిటి, ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడైతేనే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. రేపటి రోజున ఈ రాశివారు జీవితంలోకి రాబోతున్న ఈ స్త్రీ ఎవరో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోక తప్పదండి. ఆ వ్యక్తి ఎవరో నిజంగా మీరైతే తెలుసుకుని తీరాలి. రేపటి రోజున కూడా మీ భవిష్యత్తును హెచ్చరిటువంటి ఒక సంకేతంలాగా భావించండి. అయితే కాదండి చెప్పాలండి కనుక రేపటి రోజు మీకు చాలా కీలకమైనటువంటి రోజు. ఎందుకంటే సాధారణంగానే మీరు మితభాషలండి, అంటే లోపల మాత్రం చాలా లోతైనటువంటి ఆలోచనలతో ఉంటూ ఉంటారు. అయినప్పటికీ మీరు మనుషుల కంటే కూడా విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారన్నమాట. ఇంకా చెప్పాలంటే ఎవరైనా మిమ్మల్ని ఒక్కసారి మోసం చేస్తే వారిని మాత్రం మీరు జీవితాంతం కూడా క్షమించకుండా అలా గుర్తుపెట్టుకునే ఉంటారు. మీ మెదడు ఒక కంప్యూటర్ లాంటిదని చెప్పుకోవాలండి. పాత జ్ఞాపకాలను ముఖ్యంగా చెప్పాలంటే మీకు జరిగినటువంటి కొన్ని అన్యాయాలను మీరు అసలు ఎప్పటికీ కూడా మర్చిపోరు, సహించరు. ఇప్పుడు అదే ఒక జ్ఞాపకం మీ ముందుకైతే ఒక పేరులాగా రాబోతుంది. ఆ పేరు మీరు వినగానే మీ యొక్క శరీరంలో విపరీతమైనటువంటి నెగిటివ్ ప్రమోషన్స్ అనేవి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఆ యొక్క వ్యక్తి ఒక స్త్రీ కావచ్చు, లేదంటే పురుషుడే కావచ్చండి, వారి నీడ కూడా మీపై పడకూడదు అని చెప్పి భావించినటువంటి మీరు చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. వారి వల్ల మీరు ఆర్థికంగా కావచ్చు, అంతేకాకుండా మీ మానసిక పరంగా కావచ్చు చాలా పెద్ద ఎదుర్కొనేటువంటి సమస్యలు అయితే ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మీ జీవితంలో కాస్త ఇప్పుడిప్పుడే ఒక గాడిన పడుతూ ఉందండి. మార్గంలో మీ వంతుగా మీరు ముందుకు సాగిపోతున్నట్టు ఉన్నారు. అయితే విధి ఆడుతున్నటువంటి వింత నాటకం కావచ్చండి. మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి ఒక అధ్యాయం అనేది మరలా తెరుచుకోబోతుంది. ఆ వ్యక్తి పేరు వినగానే మీరు పాత గాయాలన్నిటిని ఒక్కసారిగా గుర్తు చేసుకుంటారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు మనం షాకింగ్ నిజం గురించి తెలుసుకుందాము. ఇది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. రాత్రి 9 గంటల 10 నిమిషాల తరువాత మీరు వినబోయేటువంటి ఆ పేరు ఎవరది అంటే కనుక ఆ పేరు మీ యొక్క పాత స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చండి, లేదా మీరు ప్రాణం కంటే ఎక్కువగా బాగా నమ్మి మోసపోయినవాడు ఆ యొక్క మాజీ భాగస్వామి కూడా కావచ్చండి, మీ పార్ట్నర్స్ కూడా కావచ్చు.
లేదా మీ ప్రేమికురాలో కూడా కావచ్చు, వ్యాపారంలో మీకు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి అయినా కావచ్చు. ఆ పేరు వినగానే మీకు పాత కోపం, అలాగే బాధ, కన్నీరు ఒక్కసారిగా తన్నుకుచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత కొంతకాలంగా మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ పేరు పలకాలంటే మీ ముందు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి చాలా వరకు కనిపించింది. కానీ అసలు గతంలో ఏం జరిగింది అంటే కనుక వారు మీ యొక్క గత చరిత్ర అంటే వారితో మీ యొక్క గత చరిత్ర చాలా అంటే చాలా దారుణంగా ఉంటుందన్నమాట. వారిని మీరు బాగా నమ్మారు. మీరు మీ యొక్క ఆస్తులు లేదా వ్యాపారం సంబంధించినటువంటి రహస్యాలను వారి చేతిలో పెట్టారు, లేదా మీకు బాగా సంబంధించినటువంటి ఏదైనా విలువైనటువంటి అంశాలను వారికి చెప్పారు, లేదా మీకు సంబంధించినటువంటి ఏదైనా ముఖ్యమైన ప్రాపర్టీస్ కానీ వారికి అందజేశారు. వారు ఆ నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశారండి. నమ్మకాన్ని వాడుకొని మిమ్మల్ని సమాజం ముందు తలదించుకునేలా ఒక చేతకాని వ్యక్తులు లాగా మిమ్మల్ని నిలబెట్టారు. వారి వల్ల మీరు రాత్రి కూడా నిద్రలేక వేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మీ కెరీర్ పతనం అవడానికి అప్పట్లో వారు ఎన్నో రకాలుగా కారకులు కూడా అని చెప్పుకోవాలి. అయితే ఆ విషయం మీకు కూడా తెలుసు. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది బాగా తెలుసు. జీవితంలో వారి మొహం మీరు చూడకూడదు అని చెప్పేసి అనుకున్నారు. కానీ మీకు దేవుడు అవకాశాలను ఇవ్వటం వలన కొన్ని పరిస్థితుల్లో ఇప్పుడే కొంచెం మీరు నిలదొక్కున్నారు. కాస్త మంచి అనుకోవటం పరిస్థితుల్లో మీరు నడుచుకుంటున్నారు. ప్రస్తుతం సంతోషంగా ఉన్నారు. జరిగిపోయినటువంటి గతాన్ని కూడా మర్చిపోవాలన్నటువంటి ఆలోచనలో మీరు ఉన్నప్పటికీ కూడా అనుకోకుండా రేపటి మీ పేరు మీ చెవిన పడుతుంది. ఇప్పుడు ఆ పేరు ఎందుకు వినిపిస్తున్నానని మీ మనసులో ఒక ఆలోచన వస్తుందని, ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున రాత్రి 9:10 ఎవరో ఒకరు ఫోన్ కాల్ ద్వారా లేదంటే సోషల్ మీడియా ద్వారా ఆ యొక్క వ్యక్తి గురించి మీకు ఒక సమాచారాన్ని అందిస్తారు. ఆ వ్యక్తి ఇప్పుడు కష్టాల్లో ఉన్నారనో లేదంటే మరలా వారు మీ దగ్గరకు రావాలనో చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలా ఏదో ఒక వార్త అయితే మీకు తప్పకుండా అందిస్తారు. ఆ వార్త మీరు వినగానే మీకు గుండె జల్లుమంటుంది. ఎందుకంటే ఆ పేరుతో పాటు వచ్చేటువంటి ఆ యొక్క వార్త ఏదైతే ఉందో మీ యొక్క ప్రస్తుత ప్రశాంతతను కూడా దూరం చేసేలా ఉంటుందని చెప్పుకోవాలి. అంతేకాదండి, అయితే ప్రధానంగా చెప్పుకోవాలంటే దానికి రేపటి ఆ పేరు వినడానికి మరికొన్ని కారణాలు కూడా గమనించినట్లయితే రేపటి రోజున గ్రహస్థితి ప్రకారం మీ జీవితంలో ఒక రుణానుబంధం అనేది మరలా యాక్టివేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత కర్మలు తీరకముందే ఆ వ్యక్తి మరలా ఏదో ఒక రూపంలో మీకు తారసపడుతున్నారు. ఇక ఆ వ్యక్తి ద్వారా మీకు అందవలసినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది కూడా తప్పకుండా ఇంకా ఉందండి. అందుకే ప్రకృతి మరలా ఆ వ్యక్తిని మీ ముందుకు తీసుకురాబోతుందని చెప్పుకోవాలి. మరి రేపటి రోజున శని యొక్క గమనం వలన పాత సంబంధాలు చర్చకు వస్తాయి. అంతేకాకుండా రాత్రి 9:10 సమయంలో చంద్రుడి యొక్క ప్రభావం అనేది మీ యొక్క మనసుపై బలంగా అనిపిస్తుంది. అందుకే ఆ సమయంలో వినిపించేటటువంటి ఆ వార్త మీ యొక్క మనసుపై పూర్తిగా లోనైనటువంటి ఒక ముద్ర వేయబోతుంది. ఇది ఒక రకమైనటువంటి కర్మని చెప్పుకోవాలండి. కర్మపూర్వకమైనటువంటి ప్రక్రియ కాబట్టి ఈ విషయంలో మీరు ఎక్కువగా బాధపడ అవసరం అయితే లేదు. ఆ పేరు విరగానే మీరు ఆవేశపడి మరలా వారితో మాట్లాడటానికి లేదా ప్రతీకారం తీసుకోవడానికి మీరు కనుక ప్రయత్నం చేస్తే మరలా ఊహించిన విధంగా ఇదే ఊబిలో మీరు కూరుకుపోవటం ఖాయమండి. కానీ గతంలో మీరు చేసినటువంటి తప్పు ఏంటనేది మీకు స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఈసారి వారిని మీ జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వకండి. ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే ముఖ్యంగా మీరు కొన్ని జాగ్రత్తలు పరిహారాలు కనుక పాటిస్తే కొంచెం ఆ సమస్యని త్వరగా ఈజీగా బయటపడేటువంటి అవకాశం ఉంది. ఆ పేరు విన్నప్పుడు మీరు చేయవలసింది కేవలం ప్రశాంతంగా ఉండటానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపాన్ని గురి కాకూడదు. ఆ వ్యక్తికి తిరిగి మరలా ఫోన్ చేయటం కానీ ఇటువంటివి చేయకండి. రాత్రి పడుకునే ముందు తప్పకుండా ఓం నమః శివాయ అని మీ మనసులో అనుకోండి. ఆ వ్యక్తికి సంబంధించిన ఎలాంటి వస్తువులు మీ దగ్గర ఉన్నా వాటిని పక్కన పెట్టడమే చాలా చాలా మంచిది తెలుసుకోండి. మరి అయితే బాగా గుర్తుపెట్టుకోవడం అంశం ఏమిటంటే పాతకాలం మనుషులు మనలా వస్తున్నారంటే మన జీవితంలో అది మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదండి, మరి మన ఉన్నటువంటి ధైర్యాన్ని పరీక్షించడానికి. కానీ ఆ వ్యక్తుల యొక్క పేర్లు వినగానే మీరు భయపడిన అవసరం అయితే లేదు. మీరు ఇన్నాళ్ళు నేర్చుకున్నటువంటి గుణపాఠాలని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ సరిపోతుంది. ఆ వ్యక్తి పేరు విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఎలా ఫీల్ అవుతారు అనేది మీ యొక్క జీవితాన్ని నిష్ఠ జరగబోయేటువంటి అంశాలని ఆ యొక్క కాలం అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా అయితే ఈ విషయంలో క్లారిటీ అయితే ఇవ్వలేనండి. అయితే పరిహారాలు మాత్రం చిన్నపాటి పరిహారాలు అయితే పాటించటం, మీరు అప్రమత్తంగా ఉండండి. మీ ప్రశాంతత ఎవరికి ఇచ్చేయకండి.
గతంలో లాగా మరలా మీరు సమస్యలు పాలవ్వక్కర్లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే రేపటి రోజు మీరు తప్పకుండా ఉదయం నుండి సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే మనసును బలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే రేపటి రోజున ఖచ్చితంగా మీరు శివాలయ దర్శనం అయితే చేసుకోండి. అన్ని రకాలుగా కూడా మీకు మేలు చేస్తుంది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అంతా అనుకూలమైన రోజే అయిన ఈ ఒక్క పేరుతోటి మీకు రేపటి మీ జీవితం అంతా కూడా తారుమారయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉన్నా మీరు చేసే చిన్న పొరపాటు మీ జీవితాన్ని అన్ని రకాల ఇబ్బందులు పాలైతే చేస్తుంది. మీరు వచ్చిన ఫోన్ కాల్ కానీ ఏ సందేశమైనా కానీ మీరు నెగ్లెక్ట్ చేయడం అయితే మంచిదండి. దీని గురించి ఆలోచించినటువంటి విషయాలు మాత్రం దయచేసి చేయకండి. మళ్ళీ మీరు మనసును బాధ పెట్టుకోవటం మీ జీవితం ఆశిస్తున్న స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీకు ఇంకా రేపటి దినఫలితాల ప్రకారం మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవటం, వాటిని భూతద్దంలో నుంచి చూసి భయపడటం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. రేపటి రోజున మాట్లాడేటప్పుడు ఆచి చూసి మాట్లాడటం, ఎవరైనా మాట్లాడేటప్పుడు ఆ మాటలు కాస్త దానికి విని దానికి స్పందించడం మంచిదండి. మరి ఇవేనండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి మళ్ళీ వేరే రాశి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.